బిగ్ బాస్ హౌస్ లో ఈ ట్రయాంగిల్ గోళ అండ్ ఆ గేమ్ లో పచ్చని కాపురంలో నిప్పులు పోసి మంచిగున్న గేమ్ ని మధ్యలో చిచ్చులు పెట్టింది తనుజ అని ఎంతమంది కనిపించిందో గట్టిగా లైక్ చేసి కింద కామెంట్ చేయండి. బర్నీ గారు కూడా అమ్మా నేను ఓడిపోయా అని రీతుకు హగ్గు ఇచ్చింది, అంతా అయిపోయింది. మధ్యలో మరి తనుజ అక్క ఉంటుందా? అంత ఈజీగా నేను బాగానే అబ్బా నేను కెమెరాలో కనపడకుంటే మీ గేమ్ అవ్వబడతారా? ఎవరైనా కానీ మీరు ఎవరు గెలిచినా అటు ఎవరు గెలిచినా ఇటు ఎవరు గెలిచినా నేను కెమెరాలో కనపడకపోతే మా ఫ్యాన్స్ సీరియల్ ఫ్యాన్స్ ఏమవ్వాలరా? పంపుతా మళ్ళీ ఏమనుకున్నారు నన్ను మాట్లాడినందుకు కూసేపో. నాకు లేదా స్పేసో? నేను తెలుగు బిగ్ బాస్ కంటెస్టెంట్ కాదా? బా ఏమి యాక్టింగ్ అక్క, ఎందుకు అక్క? ఈ బర్నీ గారికైనా యాడ మైండ్ లేదు, నాకు అర్థం కాదు. ఎప్పుడైనా అంతే, ఏది స్టాండ్ తీసుకోడు ఆయనకంటూ ఆయన సెల్ఫ్గా. ఎవరైనా చెప్తే ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అప్పుడు స్టాండ్ తీసుకుంటారా? అదేదో ముందే చెప్పాలి కదా ఇది తప్పని. గారు తనుజ గారు పొల పెట్టింది మధ్యలో, అప్పుడు చూసి ఏం జరిగింది తప్పు, ఓహో తనుజ భలే చెప్పింది అని దొరికింది సందులేని. ఇది నాట్ ఎట్ ఆల్ ట్రయాంగిల్, దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ట్రయాంగిల్. ప్రజలారా ఏంది ప్రజలారా చూస్తున్నాం అయ్యా, ప్రజల మేమే చూస్తున్నాం, మా వాళ్ళు కూడా చూస్తున్నారు, అందరూ చూస్తున్నారు. ప్రజలారా అది ట్రయాంగిలే, ప్రజలారా తనుజ అక్క ట్రయాంగిల్ అక్క. ఏంది ఇది? స్పోర్ట్స్ మ్యాన్ యాజ్ ఏ స్పోర్ట్స్ మ్యాన్ బెడ్ టాస్క్ లో స్పోర్ట్స్ మ్యాన్ తమ్ము శ్రీజ మాట్లాడుతుంటే స్ట్రాటజీ మాట్లాడుకుంటే యాజ్ ఏ స్పోర్ట్స్ మ్యాన్ లేపి బెడ్ మీద నుండి పడేసిండు యాజ్ ఏ స్పోర్ట్స్ మ్యాన్. ఈ రోజు మాట్లాడుతుంటే ఈ రోజు ప్రతి ఒక్కటి మీరు ఏం చెప్పినా సంచాలకు వదిలేసా వెళ్ళిపోయా తల దించుకొని అండవు. ఎవరు దించుకోమన్నారు? నీ తప్పు లేకపోతే స్టాండ్ తీసుకోవాల్సిన బాధ్యత నీదా కాదా? అక్కడ నాకు అన్యాయం జరిగిందని ఖచ్చితంగా నేను అక్కడ రైజ్ చేస్తా వాయిస్. అక్కడ మాట్లాడుకోండి, ఏడకొచ్చి అడావుడి ఏంది ఇది? ఏందట్లా ఇది? ఒక రీతు గేమ్ గెలిచిన తర్వాత ఎవరికి అసలుకి హ్యాపీ లేదు, తనుజాకి అసలు లేదు. వామ్మో అక్కడ నాన్న గెలిపిద్దామని మ్యాటర్ కాదమ్మా. మీరు అట్ట అనుకుంటే పప్పులో కాలేసినట్టే గుద్దుతా అట్ట అనుకుంటే. అక్కడ ఏంటంటే రీతు గెలిచింది, అక్కడ కోపం రగిలిపోతుంది అక్కడికి. అసలు ఆ రీతు ఎట్ట గెలిచిద్దిరా అని. అందుకని ఈరోజు ఇదంతా చేసింది పెంట, ట్రయాంగిల్ కాదంట. సంజనా గారికి హ్యాట్సప్ కొట్టాల్సిందే. మామూలు స్టాండ్ తీసుకోవాలా? మీరు ఎన్నైనా చేసుకోండి, ఏ గేమ్ అని పెట్టుకోండి, ఖచ్చితంగా రీతు గెలిచిన గేమ్ అని స్టాండ్ తీసుకోండి. ఆ విషయంలో సంజనా గారిని మెచ్చుకోవాల్సిందే. ఆ రింగ్ దాచిందంట, ఆ రింగ్ ఎప్పుడు దాచిందయ్యా? ప్రతి ఒక్కరు కామెంట్ పెడతారు లైవ్ చూసి మాట్లాడని. ఆ గేమ్ అంతా అయిపోయాక సంజనా గారు డిక్లేర్ చేసిన తర్వాత రీతు విన్నర్ అని చెప్పాక తనుజాక్క ఏదో మళ్ళీ బ్రేక్ డ్యాన్స్ చేస్తుంటే దాచింది. ఈ గోలంతా ఎందుకని? మాకు ఉందరే, ఫోన్ ఉంది, మాకు ఉంది, హాట్స్టార్ ఉంది, అన్నీ ఉంది, మాకు ఉన్నాయి. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ వీడియో మీద మీ అభిప్రాయం జెన్యూన్గా కామెంట్ చేయండి. నా పేరు వంశీ అండి. మన స్టైల్లో బిగ్ బాస్ వీడియోస్ వస్తాయి. ఎవరు మిస్ అవుతుందంటే కింద ఫాలో బటన్ ఉంటే ఫాలో చేయండి ఫ్రెండ్స్.